అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది, లైవ్కు రాలేదు. మాట్లాడే ఛాన్స్ కూడా నాకు ఇప్పుడు లేదు కాబట్టి రాలేకపోయాను. కానీ అందరినీ చాలా మిస్ అవుతున్నాను. ఫణి గౌతమ్, బాగున్నాను తమ్ముడు, బాగున్నారా మీరు? నమస్తే అందరూ అందరికీ హాయ్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. ముఖ్యంగా ఈరోజు ఒక స్టేట్మెంటు, ఒక వీడియో చూడడం జరిగింది. దయచేసి ఒక వీడియో నేను ప్లే చేస్తాను, ఒకసారి వినండి. విన్న తర్వాత దానికి మనం ఆన్సర్ చేద్దాం. TV5 ఛానల్, వీడి పేరేం పేరు, సాంబా. ఒకసారి వినండి. ఇప్పుడే ఎవరో మెసేజ్ పంపించారు సార్. ఎవరు ఇంట్లో పెళ్లి చేసుకున్నా, పండగ చేసుకున్నా, వ్రతాలు చేసుకున్నా జగనన్న వేడుక పథకం కింద 5% కట్టాలి సార్. ఏ వాహనం కొనుక్కున్నా, అమ్ముకున్నా జగనన్న వాహన మిత్ర పథకం కింద 5% వారి ఇంటికి చెల్లించాలి సార్. ఎవరు మంచాలు కొనుక్కున్నా, కంచాలు కొనుక్కున్నా, గెరిటెలు కొనుక్కున్నా, కుండలు కొనుక్కున్నా జగనన్న వస్తు పథకం కింద 5% చెల్లించాలి సార్. ఎవరు భూమి కొన్నా, ఎవరు భూమి అమ్మిన వాళ్ళు 5%, కొన్న వాళ్ళు 5% జగనన్న భూ పథకం కింద చెల్లించాలి సార్. ఎవరు ఏం అమ్మినా కొన్నా కూడా ట్యాక్స్. బట్టలు అమ్మినా, కొన్నా, చీరలు కట్టినా, కట్టకపోయినా, పంజాబీ డ్రెస్ వేసుకున్నా, వేసుకోకపోయినా, అంటే చీరలు కట్టాం. వీడు మాట్లాడతాడు, అసలు ఎంత దరిద్రపు వెధవ అంటే ఇవన్నీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఇలా వెయ్యని ట్యాక్సులను కూడా వేసినట్లుగా అసత్య ప్రచారాలు చేస్తూ ఒక మీడియా వేదికగా ప్రజలకు ఇంత అబద్ధాలను చేసే వారి మీద ఎప్పటికీ ఇంకా అసలు చర్యలు ఉండవని మాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్నదంతా కూడా ఒక సామాజిక వర్గ, ఏమంటారు దాన్ని, సామాజిక వర్గం అంటే కూడా ఒక మాఫియా నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఒక మాఫియా అనేది నడుస్తోంది. ఆ మాఫియాను ఎదురొడ్డి నిలబడాలంటే ఈ సమయంలో చాలా క్లిష్టమైన పరిస్థితి అని మాకందరికీ తెలుసు. ఎందుకంటే ఈరోజు నేను ఎందుకు ఈ లైవ్లో కూడా రావాల్సి వచ్చిందంటే నాకు తెలుసు, నేనేమన్నా మాట్లాడితే నా మీద కూడా కేసులు పెడతారని తెలుసు, నన్ను కూడా లోపలేస్తారని తెలుసు, నన్ను కూడా ఇంకెంత ఇబ్బంది అయినా పెడతారని కూడా నాకు తెలుసు. ఎందుకంటే మంచి వాళ్ళకు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళకో, మినిస్టర్స్ స్థాయిలో ఉన్న వాళ్ళకో, ఎంపీ స్థాయి ఉన్న వాళ్ళకే తప్పలేదు కష్టాలు. సిబిఐ కేసులు విచారణకించి ఒక మాట అన్నదానికే ఈ రోజుటికి వేధిస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. కాబట్టి ఎవరైనా ప్రశ్నిస్తే మా ప్రతాపం ఏంటో చూపిస్తాం మీకు అనే ధోరణిలో ఒక మాఫియా రాజ్యం వెళ్తాంది. కాబట్టి ఈరోజు ఎక్కడా కూడా అన్యాయం జరిగినా కూడా ప్రశ్నించలేని పరిస్థితిలో, కనీసము ఇది ఏంటి, ఇలా ఏంటి మాట్లాడడం అనే అడగలేని దుస్థితిలోకి ఈ ప్రజాస్వామ్యం వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పకనే చెప్పొచ్చు. అందులో అనుమానమే లేదు. ఎవరి మీద ఎన్ని కేసులు పెట్టగలరు? ప్రజలంతా ఒకసారి బయటికొచ్చి, ప్రజలంతా ఒకసారి ప్రశ్నించి, ప్రజలంతా ఒకసారి ఇదేంటని క్వశ్చన్ చేస్తే అందరినీ తీసుకెళ్లి ఏమన్నా జైళ్లలో వేయాలని, ఏమన్నా ఒక రాజ్యాంగాన్ని రచించారేమో అన్న అనుమానం కూడా కలుగుతోంది. సో ఇంకా చూస్తే ఇతను మాట్లాడుతూ అంటాడు, ఇంకా వాహనమిత్ర అనే పథకం కింద ప్రతి వాహనమున్న వ్యక్తికి ఆ పథకాన్ని వర్తింపచేసేట్టుగా అతనికి ఆర్థిక సహాయాన్ని అందించారు. అదేవిధంగా ఇక పెళ్లి చేసుకుంటే కళ్యాణమస్తు గాని, ఇక రైతుకు రైతు భరోసా గాని, చిన్న బిడ్డలను బడికి పంపించే తల్లులకు అమ్మఒడి గాని, అదే విధంగా చిన్న బిడ్డలకి స్కూల్స్ లో గోరుముద్ద పథకం కానివ్వండి, అదే విధంగా వైఎస్ఆర్ పోషణ కిట్టు రూపంలో గర్భవతులకు పోషణను అందించే కార్యక్రమం కానీ, ఇలాంటివి టైలరింగ్ చేసుకుంటే మహిళకి 10,000 రూపాయలు టైలరింగ్
ఆర్థిక సహాయం కానివ్వండి, అదేవిధంగా ఆసరా కానివ్వండి, పావలా వడ్డీ కానివ్వండి, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తూ ఉంటే ఈ విధంగా పెళ్లి చేసుకుంటే 5% ఇవ్వాలి, అదేవిధంగా వాహనాన్ని కొంటే 5% ఇవ్వాలి, భూములు కొంటే 5% ఇవ్వాలి, అమ్ముకుంటే 5% ఇవ్వాలి అంటూ ఇంత హేళనగా, ఇంత దిగజారే విధంగా ఒక మీడియా ఛానల్ ప్రసారం చేయటం, అసత్యాలు ప్రచారం చేయటం ఎంతవరకు సమంజసమో వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇది ఇప్పటి నుంచి నడుస్తున్న వ్యవస్థ కాదు, ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి వేళ్ళూలుకుపోయింది. ఇక వీటి వేర్లు ఎక్కడున్నాయో, వీటికి అంతం ఎప్పుడో, వీటిని ఎలా నిర్మూలించాలో కూడా తెలియని పరిస్థితికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈ రోజు ఇలా మాట్లాడుతున్న ఒక వ్యక్తి మహిళలను ఉద్దేశించి కూడా మాట్లాడడం చాలా దుర్మార్గము, చాలా అవమానకరం. నిజంగా చీర కట్టినా కట్టకపోయినా ట్యాక్స్ అంటే సిగ్గులేని ఒక మీడియాను అడ్డం పెట్టుకుని మాట్లాడే కుల పిచ్చి, అదేవిధంగా మత పిచ్చితో ఊగిపోతున్న ఓ మీడియా ప్రతినిధులారా, ఆడవాళ్లను కూడా మీ రాజకీయ స్వప్రయోజనాల కోసం, మీ మాఫియా దందాలు నడుపుకోవడం కోసం ఒక మహిళలను కూడా ఆ డిబేట్లలోకి లాగి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా కూడా లేని సాంప్రదాయాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేస్తూ, ఈ ఆంధ్రప్రదేశ్ లో అటువంటివి ఏవి జరగకపోయినా జరుగుతున్నట్టు క్రియేట్ చేస్తూ చర్చలు పెట్టి ఎందుకు మా ఆంధ్రప్రదేశ్ ను నిజంగా రోడ్డుకు లాగాలని చూస్తున్నారు? మీరు ఆంధ్రప్రదేశ్ లో లేరు, మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మీ మీడియా ఛానల్ ఆఫీస్ లేదు, మీరెందుకు ఎక్కడో హైదరాబాద్ లో కూర్చుని సొల్లు కబుర్లు వేసుకుంటే మీరు ఇంకా వేరే అడ్డదారులు చాలా ఉంటాయి బ్రతకాలంటే, మీ రేటింగ్ పెంచుకోవాలంటే. ఏదో మొన్నటికి మొన్న ఒక మీడియా వాడు ఏదో చెప్పాడు, సమంత దగ్గుతోంది. ఎలా దగ్గుతోందంటే చేతికి నోటికి చెయ్యి అడ్డం పెట్టుకొని దగ్గుతోంది, ఒకసారి దగ్గిన తర్వాత రొంత గ్యాప్ వస్తుంది. సిగ్గు లేకోకుండా ఎంత విచ్చలవిడితనంతో మీడియా అన్నది పెట్టరేగిపోతోందో నిజంగా ఈ మధ్య కాలంలో చూసిన తర్వాత. ఇలాంటి సాంబా లాంటి నిజంగా జర్నలిజంలో ఉన్న కొంతమంది బ్రోకర్ గాళ్ళు మహిళల గురించి కూడా మాట్లాడుతూ, అసలు ఆడవాళ్లు చీర కట్టుకున్నా కట్టుకోకపోయినా సిగ్గు లేదా ఆడవాళ్ల గురించి ఈ విధంగా మాట్లాడడానికి? సిగ్గు లేదా మీకు ఆడవాళ్ల ప్రస్తావన తీసుకురావడానికి? మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా? మీ ఇంట్లో వాళ్ళను కూడా ఎవరైనా చీర కట్టుకుంటే 5% కట్టుకోకుంటే 5% అంటే ఏమనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ లో ఆడవాళ్ల గురించి, ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి పంజాబీ డ్రెస్ వేసుకున్నా వేసుకోకపోయినా, చీర కట్టుకున్నా కట్టుకోకపోయినా సిగ్గు మానం లేదా మీకు? ఎలా మాట్లాడతావు సాంబా? ఇలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటే అవకాశమే లేదా? ఇలాంటి వ్యక్తులు ఈ విధంగా కనీసం మహిళలను, ఆడవాళ్లను కనీస గౌరవం కూడా ఇవ్వకోకుండా ఇంత విచ్చలవిడితనంగా టీవీ డెబేట్స్ లో కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఎలా వదిలేస్తారు? ఇలాంటివన్నీ సుమోటోగా కేసులను స్వీకరించేదానికి ఏ ఒక్కరికి మనసు రాలేదా? అంటే ఆడవాళ్లతో మాకేమి, ఆంధ్రప్రదేశ్ ఆడవాళ్లు మీకు ఆడవాళ్లలాగా కనిపించలేదా? మహిళల గౌరవాన్ని, మహిళల హక్కులను, మహిళల యొక్క భద్రతకు సంబంధించి ఈ ఆంధ్రప్రదేశ్ లో జ్యుడిషియరీ వ్యవస్థ పనిచేయదా? కేవలము ఆంధ్రప్రదేశ్ లో ఒక అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తులని కొద్దిగా హేళనకరంగా లేదా వికిలిగా ఒక పోస్టులు పెడితేనో, లేకపోతే క్వశ్చన్ చేస్తేనో మీరు నెలల తరబడి సిబిఐ కేసులు ఆపాదించి సిఐడికి అప్పగించి, సిఐడి సరిగా పనిచేయలేదని, దీని వెనక ఎవరో పెద్దలు ప్రభుత్వంలో ఉన్నారని, ఆ ప్రభుత్వాలను వెలికి తీయమని, అంది ఒక నెల రోజుల సమయం లోపల వాళ్ళను వెలికి తీయాలని చెప్పి, సిఐడి సరిగా పనిచేయలేదు, సిఐడి పనితీరు బాగలేదు అని సిబిఐ అంటే ఆంధ్రప్రదేశ్ లో పని పాట లేని దర్యాప్తు సంస్థగా మారిపోయింది ఇప్పుడు చూస్తూ ఉంటే. ఎందుకంటే సిబిఐ అంటే చాలా పెద్ద పెద్ద కేసులు, ఏదైనా ఆర్థిక నేరాలో లేకపోతే ఇంకేదైనా ఛేదించలేని కేసెస్ ఏదైనా ఉంటే అత్యున్నతము, అంటే ఇంక దానికి మించిన వ్యవస్థ లేదు. అలాంటి దర్యాప్తు సంస్థకు ఏమన్నా అలాంటి సమస్యలు ఉన్నప్పుడు, అలాంటి కేసెస్ ఉన్నప్పుడు అప్పగించటం మనం గతంలో చాలాసార్లు చూసాం. అయితే ఇక్కడ విచిత్రం ఏం జరుగుతోంది అంటే, ఈరోజు ఒక వ్యక్తిని ఏదో గౌరవము భంగం వాటిల్లిందంట గౌరవానికి. అంటే ఒక మత్తు డాక్టరు ఒక సామాజిక స్పృహ లేకోకుండా తప్ప తాగి రోడ్డు మీద చిందులేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మాకు ఈ వ్యక్తి ముఖ్యమంత్రిగా మా రాష్ట్రానికి కావాలి, ఈ వ్యక్తి మా ముఖ్యమంత్రి కావాలి, మా బాధలను, మా ఆర్థిక సమస్యలను, లేకపోతే మా ఉన్నతిని ఈ వ్యక్తి తీర్చగలడు అని వారి మనస్సాక్షి ప్రకారం ఓటేసి గెలిపించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే, ఆ ముఖ్యమంత్రి పట్టుకొని బూతులు మాట్లాడుతూ, అసలు పోలీసులను పట్టుకొని బూతులు మాట్లాడితే అక్కడ లేని ఆత్మగౌరవం, ఆత్మాభిమానం
మీకు సుమోటోగా కేసు తీసుకొని ఆ రోజు స్వీకరించి ఆ విధంగా స్వీకరించినందుకు కొంతమంది వ్యతిరేకిస్తే, మిమ్మల్ని ఏమి ఎవరు బూతులు తిట్టలేదు, వ్యతిరేకిస్తే ఆ వ్యతిరేకతను కేవలం అది కూడా వాళ్ళు వచ్చి ఎక్కడ పబ్లిక్ ప్లేసుల్లో ఎక్కడ మాట్లాడింది కూడా లేదు. కేవలం ఎక్కడో ఫేస్బుక్ ఆధారంగా సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు వేసిన వాళ్ళను, కామెంట్లు వేసిన వాళ్ళను అందరినీ తీసుకుపోయి జైళ్లలో వేస్తున్నారే. వాళ్ళేదో ఆర్థిక నేరమో లేకపోతే దేశద్రోహమో చేసిన విధంగా మీరు ఇంత అపోహపడి ఈ విధంగా వాళ్ళను శిక్షిస్తున్నారే. వారి కుటుంబాలు ఏమవుతున్నాయో ఒకసారి ఆలోచించండి. ఈరోజు మీరేదైతే అగౌరవం అని భావించి ఈరోజు కేసులు పెట్టి అగౌరవంగా మీరు భావించి వారి మీద కేసులు మోపి వారి ఆర్థికంగా వారి చాలా పేదవారు, మీరు కేసులు పెట్టిన ప్రతి ఒక్కరూ కూడా చాలా పేదవారు, కాయ కష్టం చేసుకొని బ్రతికే నిరుపేద కుటుంబానికి చెందిన వారు ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు వారందరినీ కూడా మీరు నెలల తరబడి జైళ్లలో పెట్టారు. మరి 16 నెలలో 15 నెలలో అయిపోయింది, మీరు కేసు ఇచ్చేసి కూడా సిబిఐకి ఏం తేల్చారు? ఎవరు ప్రభుత్వ పెద్దలు ఉన్నారా కేసు ఆ పోస్టుల వెనుక? మీకేమైనా ఫీడ్బ్యాక్ వచ్చిందా? లేకపోతే ఏమైనా నిజాలు సిబిఐ రాబట్టి మీ చేతిలో పెట్టిందా? ఈ రోజుకి కూడా వాళ్ళ బతుకులు ఎలా ఉన్నాయో ఒకసారి మీ మనస్సాక్షిని, మీ మనస్సును పెట్టి ఒకసారి ఆలోచించండి. దయచేసి చాలా చాలా నిరుపేద కుటుంబాలు మాకు తెలిసి వారి భార్యలు, వారి బిడ్డలు, వారి తల్లిదండ్రులు ఈరోజు అనాథలలాగా బతుకుతున్నారు. వారికి పోషణ లేదు, నెలల తరబడి జైళ్లు, ఆ తరువాత విశాఖపట్నం సిబిఐ ఆఫీస్లో పోయి సంతకాలు పెట్టాలి. ఎక్కడ కడప, ఎక్కడ మార్కాపురము, ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ విజయవాడ, ఎక్కడ అనంతపురము, ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరూ ప్రతి సోమవారం ప్రతి గురువారం విశాఖపట్నము సిబిఐ ఆఫీస్కి వెళ్ళి కేవలం 5 నిమిషాల సంతకాన్ని పెట్టేదానికోసము వారిని ఇంత ఇబ్బంది పెడితే, మరి ఏమనుకుంటున్నారు? ఏం ఆలోచన చేస్తున్నారు? వ్యవస్థలు ఎవరి కోసం పనిచేయాలి? ఆ నిరుపేద కుటుంబంలో నాకు తెలిసిన ఒక కుటుంబంలో తండ్రి మంచాన పడ్డాడు. అబ్బాయి కొడుకు జైలుకి వెళ్ళిపోతే అతను ఎక్కడో విదేశాల్లో పనిచేసి వచ్చి ఇక్కడికి వచ్చి రాగానే మీరు ఎత్తుకుపోయి జైల్లో వేస్తే ఆ తండ్రి మనోవేదనకు గురై మంచాన పడ్డాడు. ఆ తండ్రికి ఆర్థిక పరిస్థితి చితికిపోయింది. డబ్బులు లేవు, అతనిని హాస్పిటల్కు చూపించడానికి వారికి ఆర్థిక స్తోమత సరిపోలేదు. భార్య తాలిబొట్టుతో సహా అమ్మి తండ్రికి హాస్పిటల్లో చూపించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది ఆ కుటుంబానికి. బిడ్డ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పక్క దేశానికి పోయి తిరిగి వచ్చిన తండ్రి బిడ్డకు కనీసము దగ్గర తీసుకొని బిడ్డతో భార్యతో కలిసి జీవించే అధికారాన్ని కూడా లేకోకుండా హక్కులను కూడా కాలరాశారు మీరు. ఈరోజు ఆ తండ్రి మరణించాడు, కానీ ఆ కొడుకు కనీసము ఆ తండ్రి మరణించే సమయానికి ఆఖరి కడచూపుకు కొడుకెక్కడా అని అడిగితే ఆ తండ్రి చూసుకుంటే దిక్కు కూడా లేకోకుండా పోయేట్టుగా చేసిన వ్యవస్థలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి? అయిపోయింది, తండ్రి అయిపోయింది, చనిపోయాడు. తండ్రికి సంబంధించిన డెత్ సెరమనీకి సంబంధించిన పర్మిషన్ కోసం పెడితే ఏదో తుతు మంత్రంగా డెత్ సెరమనీ పర్మిషన్ ఇచ్చారు. కానీ ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితి గురించి ఒకసారి ఆలోచించండి. 18 గంటలు పోవాలి, 18 గంటలు రావాలి, మళ్ళీ వెంటనే మళ్ళీ ట్రైన్ పట్టుకోవాలి, మళ్ళీ వెళ్ళాలి రావాలి. ఒకసారి వెళ్ళి రావాలంటే 5,000 నుంచి 6,000 రూపాయల ఖర్చు. అంటే ఒక వారంలో 10,000 రూపాయలు పెట్టుకుని ఒక సామాన్యుడు విశాఖపట్నం సిబిఐ ఆఫీస్కి వెళ్లే విధంగా మీరు ఎంత కర్కశంగా, ఏంటి బెయిల్ అది? అంతకంటే జైల్లో ఉన్న నయమే వాళ్ళకి. జైల్లో ఉన్న ప్రశాంతంగా ఉంటారు. అప్పుల పాలైపోయి ఆఖరికి ఉన్న సొంత ఇంటిని కూడా అమ్ముకునే స్థితికి దిగజారిపోయినాయి వాళ్ళ జీవన గమనం. కాస్త మనుషుల హక్కులు ఎక్కడున్నాయి? మనుషులకి ప్రజాస్వామ్యంలో హక్కులు ఎక్కడున్నాయి? ఎవరు అనుభవిస్తున్నారు హక్కుల్ని? మొన్న ఈ మధ్య ఒకరోజు మనకు కూడా ప్రపంచ మానవ హక్కుల పరిరక్షణ దినం ఒకటి వచ్చింది. ఆ రోజు నాకు నిజంగా మనసంతా బాధగా అనిపించింది. హక్కులే లేని మనకు ప్రపంచ మానవ హక్కుల దినం జరుపుకునేంత ఉందా మనకి? ఈ మధ్య కాలంలో నిజంగా జస్టిస్ చంద్రు లాంటి వాళ్ళు, ఒక నిజాయితీపరుడైన జడ్జి గారు, ఆయన తన జీవిత కాలంలో తాను నిజంగా
అవేమో కట్టుకథలు కాదు. ఈరోజు అఖండ, ఈ ఖండ, ఆ ఖండ అని ఏదో పుష్పని, అదని ఇదని ఈ సినిమాలలాగా కాదు. అతను రియల్ లైఫ్లో అతను ఏదైతే చేశాడో, అతను ఏ విధంగా అయితే న్యాయ మార్గంలో నీతితో నిజాయితీతో తన న్యాయవాద వృత్తిని ఏ విధంగా నిర్వర్తించారో ఆ ఉదాహరణలన్నింటినీ తెలుసుకుని ఒక సినిమా తీస్తే ఆ సినిమాకు ఈ రాష్ట్రం కాదు, ఈ దేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా జై భీమ్ అంటూ ఈ జై భీమ్లో సన్నివేశాలను కళ్ళకు కట్టినట్టు నిజంగా వ్యవస్థలు ఇలా ఉండాలి, వ్యవస్థలు ఇలా పనిచేయాలి, వ్యవస్థలు ప్రజల కోసం ఎందాకైనా వెళ్ళాలి, వ్యవస్థలలో నీతి నిజాయితీ బ్రతకాలి అని కోరుకున్న ప్రతి ఒక్క మనిషికి ఈరోజు అదే చంద్రు గారిని కొనియాడిన ఈ వ్యవస్థలు, ఈరోజు అదే చంద్రు గారు వచ్చి ఏంటి అన్యాయము, ఇలాంటి పేద పిల్లలను ఎందుకు ఇంత కేసులు పెట్టి వేధిస్తున్నారు, ఎందుకు వాళ్ళ జీవితాలు ఈ విధంగా ఛిద్రం చేస్తున్నారు, వారికి వాక్ స్వాతంత్రం ఉంది, వారు ప్రశ్నించే తత్వాన్ని ఎందుకు వాళ్ళ గొంతులు నొక్కేస్తున్నారు, వాళ్ళని ఎందుకు ఇంత వేధిస్తున్నారు, విదేశాల్లో ఉన్న వాళ్ళని సైతం ఎందుకు పట్టుకోవాల్సిందే, తేవాల్సిందే, లోపల వేయాల్సిందే అంటూ ఎందుకు పోరాడుతున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక్కడ ప్రతిపక్షంతో కాదు, ఆఖరికి జ్యుడిషియరీ వ్యవస్థ, న్యాయ వ్యవస్థతో పోరాటం చేస్తోంది. రాజ్యాంగబద్ధంలో ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి గారిని కూడా ఈ విధంగా నిలువరింప చేస్తూ చాలా ఇబ్బందులు పాల్చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అంటూ చంద్రు గారు మాట్లాడితే, అదే సినిమాలో మాట్లాడితే చప్పట్లు కొట్టిన మీరు ఈరోజు డైరెక్ట్ గా వచ్చి మనిషి మాట్లాడితే ఆయన మాటలకు అభ్యంతరకరం తెలియచేయడమే కాకుండా ఆయన మీద కూడా ఎంత బురద చల్లాలో అంత బురద చల్లుతూ పదవుల కోసం అంటారు, కొడుకు కోసం అంటారు, అమ్ముడుపోయారంటారు. ఇంతకంటే ఈ వ్యవస్థలు నిజంగా అలాంటి వ్యక్తులు అమ్ముడుపోయి ఉంటే ఫస్ట్ కొనాల్సిన వాళ్ళు చంద్రబాబు నాయుడే కొనేసి ఉండేవాడు. ఈ పాటికి అమ్ముడుపోని వ్యక్తులే ఈరోజు నీతి వైపు నిజాయితీ వైపు తన ఇన్ని సంవత్సరాల తన సర్వీస్ లో తను జడ్జిగా, సుప్రీంకోర్టు జడ్జిగా చంద్రు గారు పనిచేసిన తీరు, ఆయన ఇచ్చిన తీర్పులు 96,000 కేసులు పెండింగ్ లో ఉంటే నీతిగా నిజాయితీగా 96,000 కేసులను వాదించి పూర్తి చేసిన వ్యక్తి చంద్రు గారు. అలాంటి చంద్రు గారు అన్ని కేసుల విషయాలలో అమ్ముడుపోయేవాడైతే ఎక్కడ అమ్ముడుపోడు? అమ్ముడుపోయేవాడైతే ఈ పాటికి మన అమరావతిలోనే ఒక 10 ఎకరాలో 20 ఎకరాలో 50 ఎకరాలో భూమి ఉండేది కదా. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో ఈ పాటికే ఏదో పెద్ద మినిస్టర్ లెవెల్లో ఉండేవాడు కదా. లేదంటే అమ్ముడుపోయేవాడే అయ్యింటే మీరే ఈ పాటికి న్యాయస్థానాలలోనో లేకపోతే అమరావతి ఏదో ఈ భ్రమరావతి కల్పనలు చేస్తున్నటువంటి ఆ ఉద్యమాలలో అయినా కూడా పెట్టేవాళ్ళు కదా. అమ్ముడుపోయిన వ్యక్తి అయితే ఈరోజు జై భీమ్ పేరుతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక గ్రేట్ జస్టిస్ చంద్రు గారిగా నిజంగా ఇంతమంది హృదయాలలో నిలిచిపోడు కదా. మరి ఇంత గొప్ప వ్యక్తిని పట్టుకొని ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళు అమ్ముడుపోయినట్టు, మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు, మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళ ప్రయోజనాలు ఏవో ఉన్నాయని, ఆ ప్రయోజనాల కోసం వాళ్ళు నీతిని నిజాయితీని వదులుకున్నారని మీరు చేసే దుష్ప్రచారం ఎంత హేయంగా ఉందంటే నిజంగా చాలా బాధాకరం. ఈరోజు మేమెవరిని ఏం మాట్లాడట్లేదు, ఎందుకంటే మాట్లాడితే ప్రశ్నిస్తే శ్రీశ్రీ గారు ఆ రోజు చెప్పారు, ఆయన గొప్ప వ్యక్తి, ఆయన మాటల్ని ఈ రోజుటి కూడా మనం అనగలుగుతున్నాం, కానీ పాటించేదానికి మనకెక్కడుంది? నిజంగా ప్రతి ఒక్కరూ పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అన్న ఆయన వ్యాఖ్యలకైనా సరే ఈరోజు నిజంగా విలువనిచ్చి పోరాటానికి సిద్ధపడుతున్న యువత, పోరాడటానికి సిద్ధపడుతున్న మేధావులు, పోరాటాలకు సిద్ధపడుతున్న ప్రజలందరి మనోభావాలను, ఆకాంక్షలను మీరు ఒకసారి పరిశీలనలోకి తీసుకోవాలి. కానీ ఎక్కడ అమరావతి, ఎక్కడ రాయలసీమ, ఎక్కడ తిరుపతి? ఈరోజు అమరావతి ఉద్యమాల పేరుతో ఎక్కడైనా మీటింగులు పెడితే ముఖ్యమంత్రి గారిని చంపేస్తాం, లేదా మన చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడే ఆ వంశీని నానిని లేపేస్తాం, కొడాలి నానిని లేపేస్తాం, మేము 50 లక్షలు ఇస్తామంటే మేము ₹1,00,00,000 విరాళం ఇస్తామంటూ పబ్లిక్ లో ఒక నేరగాళ్లలాగా నేరాలకు ఉసిగొలిపే విధంగా డబ్బులను కూడా వెదజల్లుతూ వారు ఇంత పబ్లిక్ మీటింగులు పెట్టుకుంటూ ఉంటే, ఈ రోజు ఎక్కడో అమరావతిలో ఒకటే రాజధాని కావాలి, ఈ
పరిపాలన వికేంద్రీకరణ మాకు అవసరం లేదు, అధికార వికేంద్రీకరణ మాకు అవసరం లేదు, మాకు మా 36, 39 గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల వరకే మాకు రాజధాని కావాలి, మిగతా ప్రాంతాల వాళ్ళు ఎలా అయినా చావండి, మాకు సంబంధం లేదు అనే విధంగా వ్యవహరిస్తున్న తీరు. అదే విధంగా వారు న్యాయస్థానం టు దేవస్థానం అనే పేరుతో అమరావతి రైతులన్నారు. అని ఏమన్నా ఒకసారి భ్రమరావతి కళలలో మాకందరికి భ్రమలేమన్నా కల్పించాలనుకుంటున్నారా అన్నది అర్థం కావని ప్రశ్న. మరి అమరావతి కావాలా అనుకున్న వాళ్ళు రాయలసీమ ప్రాంతంలో ఎందుకు అడుగు పెడుతున్నారు? ఎందుకు రాయలసీమ ప్రజల మనోభావాలను రెచ్చగొడుతున్నారు? తిరుపతి ఎక్కడుంది? అమరావతిలో కనకదుర్గమ్మ వారు ఉన్నారు. మీరు అక్కడ అమ్మవారికి మొరపెట్టుకోవచ్చు కదా. అక్కడే అమ్మవారికి మీ విజ్ఞప్తి ఏదుందో అక్కడ అమ్మవారికి చెప్పొచ్చు కదా. అక్కడనే ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసుకుని మీ మనోభావాలను మీరు ప్రకటించుకోవచ్చు కదా. ఎందుకు మీరు ప్రతి గ్రామంలో విధ్వంసాలు రెచ్చగొడుతూ, మీరు ప్రతి గ్రామంలోనూ కులాల మధ్య, మతాల మధ్య, మనుషుల మధ్య అంతలకల చిచ్చు పెడుతూ, ఎందుకు ఇక్కడ తిరుపతి వచ్చి తిరుపతి వేదికగా కూడా మీరు ఎంత రచ్చ చేశారో, కాస్త అయినా కూడా రచ్చ చేసినా పర్వాలేదు, రాయలసీమ లేకొచ్చి రచ్చ చేసిన అమరావతి వాళ్ళు రాయలసీమ లేకొచ్చి రచ్చ చేసిన వారి మీద ఏమి కేసులుండవు, వారి మీద ఎటువంటి యాక్షన్ ఉండదు. పైగా ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైనటువంటి, అత్యంత ప్రసిద్ధిగాంచిన, వివాదరహితమైనటువంటి ఇలాంటి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి తిరుపతి రాయలసీమలో బహిరంగ సభ పెట్టి, అమరావతి మా రాజధాని, మీ రాయలసీమతో, మీ ఉత్తరాంధ్రతో మాకు పని లేదు, మా ప్రయోజనాలు మాకు ముఖ్యమో, మా రియల్ ఎస్టేట్ వ్యాపారం మాకు ముఖ్యమో, మీ అందరితో మాకు సంబంధం లేదని మాట్లాడడానికి ఒక మీటింగ్ పెడతాం బహిరంగ సభ అంటే దానికి కూడా పర్మిషన్ ఇచ్చేంత గొప్ప మనసు కలిగిన వ్యవస్థలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నందుకు సిగ్గుపడుతున్నాం. రేపు జరగరానిది జరిగితే వారు బహిరంగ సభ పెడతామన్నారు, అందుకు ప్రభుత్వము అబ్జెక్షన్ చేసింది. దానికి వాళ్ళు ఏదున్నా మేము కోర్టులో తెలుసుకుంటామంటున్నారు. తప్పేముంది? ఏది పోయినా కోర్టులో వాళ్లకు అరటి పండు ఒలిసి నోట్లో పెట్టినట్టే చేస్తారు కాబట్టి కోర్టుకు వెళ్తాం. మేము ప్రభుత్వంతో పని లేదు. ప్రభుత్వము అధికారులను కానీ ప్రభుత్వాన్ని కానీ పట్టించుకోరు. వాళ్ళు ఏది కావాలన్నా డైరెక్ట్ కోర్టు ద్వారా చేసుకుంటారు. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు? ప్రభుత్వం అవసరం లేదా వాళ్ళకి? అవసరం లేనప్పుడు మీరే ఒక రాజధాని నిర్మాణం చేసుకొని ఆ గ్రామాల వాళ్ళు ఎవరైతే వారి ప్రయోజనాలు కావాలో ఆ గ్రామాల వరకు ఒక రాజధానిని నిర్మించుకొని అక్కడ సామంతరాజును ఒకరిని ప్రతిష్ట చేసుకొని ఆ సామంతరాజు కింద మీరందరూ కూడా మీరు ఒక రాజును ప్రతిష్ఠించి సామంతరాజులుగా లేకపోతే మంత్రులుగా లేదా సైన్యాధిపతులుగా మీరు రాజ్యాలు వేలుకోవచ్చు. నేనైతే ఒకటే చెప్తున్నా, 1,30,00,000 రూపాయలు 130 కోట్ల రూపాయలు కాదనుకుంటా కదా, 100 కోట్లు పైగా కదా, 100 కోట్ల రూపాయలని పోగు చేస్తున్నారు. అదే విధంగా వీళ్లకు 100 కోట్ల రూపాయలు చందాలుగా ఇస్తున్నారు. అమరావతి పేరుతో జరిగే ఉద్యమానికి రైతు యాత్ర అంటున్నారు. అక్కడ ఒకరు కూడా రైతులు లేరు. ఎందుకంటే వాళ్ళ మొబైల్ ఫోన్స్, వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళ ఇది చూస్తే ఎవరికైనా కూడా అనుమానం రాక తప్పదు. ఎందుకంటే మెనూ కూడా భారీగా ఉంది, అదే విధంగా ఏర్పాట్లు కూడా భారీగా ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా ఆ పేరుతో ఏదో కుట్రకు తెరలేపారు అన్నది మాత్రం తేట తెల్లబోతోంది. వాళ్ళు చేసేది ఏంటి అంటే కేవలము భ్రమరావతిని నిలుపుకోవడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో కుట్ర చేయడానికి పథకం పన్నారు, ఏదో కుట్రకు తెరలేపారు. వారెందుకు ప్రతి చోట డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు? కరెన్సీ ఎందుకు అంత భారీగా విరాళాలు వస్తున్నాయి? ఈరోజు అమరావతిలో ఉన్న రైతులు చేస్తున్నప్పుడు రాయలసీమలో ఉన్న టీడీపీ నాయకులు, జనసేన నాయకులు ఎందుకు చందాలిస్తున్నారు? మీకు రాయలసీమలో ఏం అవసరం లేదా? రాయలసీమలో జ్యుడిషియరీ క్యాపిటల్ మీకు అవసరం లేదా? మరి అమరావతిలో ప్రజలు రాజధాని ఉండాలని కోరుకుంటే రాయలసీమ ప్రజలు ఎందుకు విరాళాలు ఇస్తున్నారు?
ఇక్కడ మనం ఒక చిన్న సందేహం వస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక బహిరంగ సభ వేదికగా 50 లక్షల రూపాయలను విరాళాలు ప్రకటించి వారిని అంతు చూసే విధంగా చేయాలి, వారిని లేపేయాలంటూ నిజంగా ఎంత దారుణంగా ఒక నేరం చేయడాన్ని కూడా ఇంత పబ్లిక్ ప్లేసుల్లో చెప్పి పైగా డబ్బును కూడా 50 లక్షల రూపాయలను ఇచ్చేస్తున్నారు చందాలుగా. అంటే ఒక్కొక్క చోట 1 కోటి రూపాయలు, ఒక చోట 2 కోట్లు, 50 కోట్లు, 10 కోట్లు, 5 కోట్లు. ఏంటిది? ఇంత డబ్బును వెదజల్లుతూ వాళ్ళు ఏదన్నా తుఫాను బాధితులా, లేకపోతే ఏమన్నా కరువు ప్రాంత ప్రజలా, లేకపోతే ఏంటి? వాళ్ళు ఈ డబ్బులందరినీ ఎందుకు పోగేస్తున్నారు అంటే, 1 వాళ్ళ బ్లాక్ మనీని వైట్ చేసుకోవడం, 2 ఏదో కుట్ర చేసి ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్రకు తెర తీశారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో కుట్ర చేయడానికి సిద్ధపడే వాళ్ళు ఈరోజు ప్రతి గ్రామంలోనూ వాళ్ళ క్యాడర్నంతటినీ కూడా వారు ఏదో పన్నాగము ద్వారా డబ్బులు వసూలు చేసి ఏదో చేయాలన్న కుట్రకు తెరతీశారు. అందుకే రాజధాని ప్రాంతంలో వారు ఉద్యమం పేరుతో రాజధాని ప్రాంతంలో కక్షలు కుట్రలు లేపడానికే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అందుకే తిరుపతి వేదికగా అమరావతి కావాలని కోరుకున్న వాళ్ళు రాయలసీమలో ఎందుకు మీటింగ్ పెడుతున్నారు? అమరావతిలో కదా పెట్టుకోవాలి. రాయలసీమ ప్రజల అధికార వికేంద్రీకరణలో భాగంగా వెనుకబడిన ప్రాంతమైనటువంటి రాయలసీమకు ఈ రోజు ఒక జ్యుడిషియరీ క్యాపిటల్ వస్తే మా రాయలసీమ కూడా సస్యశ్యామలంగా, అదే విధంగా ఆర్థిక వ్యవస్థలో లేకపోతే ఇండస్ట్రీ పరంగా గానీ, లేదంటే మాకు కూడా కొంచెం డెవలప్మెంట్ అవుతుంది. రాయలసీమ ప్రజల బతుకులు కూడా బాగుపడతాయి, విద్యార్థుల బతుకులు బాగుపడతాయి, రైతుల బతుకులు బాగుపడతాయి. అన్ని రకాలుగా రాయలసీమ వెనుకబడి ఉంది. అన్ని రకాలైనటువంటి నీటికి సంబంధించిన పంపకాలు కానివ్వండి, అదే విధంగా పరిశ్రమలు కానివ్వండి, అదే విధంగా ఉద్యోగ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, అన్ని రకాలుగా మా ప్రాంతం కూడా అదే విధంగా అభివృద్ధి జరగాలి. అంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. కాబట్టి మేమెప్పుడూ కూడా ఆ రోజు శ్రీబాగ్ వడంబడికలో కర్నూలును రాజధానిగా ప్రకటించినా కూడా ఆ రోజు, అదే విధంగా శ్రీకృష్ణ కమిటీ కూడా ఆ రోజు రాయలసీమే అనువైన ప్రాంతము రాజధానికి, ఇక్కడ ఆరుకాలం పంటలు పండించే భూములలో రాజధాని ఆమోక్త యోగ్యం కాదని, అదే విధంగా నదీ పరివాహక ప్రాంతంలో రాజధానిని కట్టడం వల్ల ఎప్పటికైనా ఈ ప్రాంతం అంతా కూడా మునిగిపోయే అవకాశం ఉందని శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చినా కూడా, అదే విధంగా గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఖచ్చితంగా అభ్యంతరాలు వెళ్లిబుచ్చినా కూడా ఇవేవీ లెక్క చేయకుండా, ఇవేవీ బేఖాతరు చేసి ఖచ్చితంగా అమరావతి అనేది మా భ్రమరావతి ఇక్కడే ఉండాలి, ఈ ప్రాంతం మాత్రమే డెవలప్ అవ్వాలి అన్న ఉద్దేశం ఏంటి? ఆ ఉద్దేశం వెనక ఏముంది? ఎందుకు ఉత్తరాంధ్ర వెళ్ళకూడదు, రాయలసీమ వెళ్ళకూడదు, మధ్యలో ఎందుకు అక్కడ ఉండాలి? అక్కడ ఏమైనా డెవలప్ అయ్యి 100 కోట్లు నష్టపోతామనేది ఉందా? ఏమీ లేదు. 1-2 బిల్డింగులు తప్ప అక్కడ ఏమీ లేదు. ఆ 2 బిల్డింగుల కోసం ఎందుకు 100 కోట్లు విరాళాలు ఇస్తున్నారు? అర్థం కాని ప్రశ్న. వారు కేవలము ఆ ఒక్కటే కాకుండా ఇక్కడ ఒకటి రాబోయే రోజుల్లో వీరందరూ కలిసి వారికి సంబంధించిన 2 జిల్లాల వరకు, లేకపోతే 19 గ్రామాల వరకు, మన 19 గ్రామాలు లేదా 20 గ్రామాలు, 2 జిల్లాల వరకు కేవలము అక్కడ మాత్రమే రాజధాని పేరుతో 100 కోట్లు కుమ్మరించాలని, రాజధాని పేరుతో రాష్ట్రాన్ని అక్కడ వాళ్ళ గుప్పెట్లేకి తీసుకోవాలని, అక్కడ ఒక అంతర్జాతీయ మాఫియా అనేది అక్కడ తయారు చేయాలని, ఆ మాఫియా ఇప్పుడు ఒక మాఫియా ఇప్పుడు ఉంది, అది వేళ్ళూరుకు పోయింది. కానీ ఆ మాఫియాను మరింత బలంగా, మరింత బలోపేతంగా, అంటే ఆర్థికంగా మరింత బలోపేతం చేయాలంటే రాజధాని అక్కడే ఉండాలి. అక్కడే ఉంటేనే 100 కోట్ల రూపాయలకు వాళ్ళు అధిపతులు కాగలరు. అలా అవ్వగలిగితేనే నెక్స్ట్ టైం కూడా వారి ఎవరైతే యజమాని ఉన్నాడో ఆ యజమానిని తిరిగి మళ్ళీ ఆ యజమానిని నిలబెట్టుకునే దానికి అవకాశం ఉందన్న ఒక దురుద్దేశంతో కేవలం భ్రమరావతి అన్న పేరుతో మనల్ని భ్రమల్లోకి తీసుకెళ్లి నిజంగా ఎంత అవమానకరంగా చేస్తున్నారో ఆ ఉద్యమాల పేరిట, అంటే వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాం. ఈరోజు హడావిడిగా ఆగమేఘాల మీద ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా సరే ప్రభుత్వాలున్నాయి, అన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలున్నాయి.
అన్ని రాష్ట్రాలలో నిజంగా జ్యుడిషియరీ ఉంది. ఎక్కడా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జ్యుడిషియరీ పనిచేయదు. ఎందుకంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? ప్రభుత్వం ప్రజలకు ఆకాంక్షలకు తగినట్టు, ప్రజల జీవన స్థితిగతులకు తగినట్టు, ప్రజల యొక్క ఆర్థికంగా ప్రజలను బలోపేతం చేసే విధంగా ప్రజలకు కావలసినటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, ప్రజలకు కల్పించాల్సినటువంటి మౌలిక వసతులకు సంబంధించి కానివ్వండి, వాటిని సమకూర్చే దాంట్లో భాగంగా మరి ప్రభుత్వము నిర్ణయాలు తీసుకుంటుంది. మరి అలాంటి నిర్ణయాలను తప్పులు పడుతూ ఏ నిర్ణయం తీసుకున్నా సరే, ఏ సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టినా సరే, అది మహిళలకు సంబంధించైనా, పిల్లలకైనా, రైతులకైనా, అదే విధంగా పశువులకైనా, ఆఖరికి మన ఇంకేం చెప్పాలి మీకు, బాత్రూముల దగ్గర నుంచి కూడా అడ్డుకుండే వ్యవస్థలని నేను నిజంగా ఎక్కడ చూడలేదు. ఇక్కడ ప్రభుత్వము వ్యవస్థలు కలిసి పనిచేసి పోవాల్సిన చోట ప్రభుత్వంతోనే వ్యతిరేకతతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ఒకరంటారు రాష్ట్రపతి పాలన తీసుకొస్తామంటారు. అంటే రాజ్యాంగంగా ఎన్నుకోబడ్డ ప్రజల చేత అత్యధిక మెజారిటీతో అత్యధికంగా అసలు చరిత్ర కని విని ఎరుగని రీతిలో గెలిపించి ముఖ్యమంత్రి చేసుకుంటే ప్రజల ఆకాంక్షల కంటే మీ మనోభావాలు, మీ ఆకాంక్షలే గొప్పవా? రాష్ట్రపతి పాలన తీసుకొచ్చే విధంగా వ్యూహాలు రచిస్తున్నారంటే అసలు వ్యక్తి మీద మీ కోపమా, లేకపోతే ప్రభుత్వం మీద మీ కోపమా? అసలు ఎవరు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని శాశ్వతంగా శిలకొట్టుకొని ఉండాలని కోరుకుంటున్నారో ఆ వ్యక్తి ఉండాలని ఏమన్నా మీరు కక్ష పెంచుకుంటున్నారా? ఆ వ్యక్తి ఎన్నేళ్లు బతుకుతాడు? ఆ వ్యక్తి ఇంకా ఆల్రెడీ ఆఖరి స్థితిలో ఉన్నాడు. ఆయన వచ్చి ఏం చేసేది? ఈ ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకి ఏమి ఒరగబెట్టేది ఏమీ లేదు. కనీసం ఆఖరికి తన నియోజకవర్గంలో కూడా గెలిపించుకోలేని దుస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి కోసం వ్యవస్థలన్నీ వారి సర్వశక్తులు ఒడ్డి ప్రభుత్వంతో యుద్ధం చేస్తున్నాయంటే, ప్రభుత్వము జ్యుడిషియరీ డిపార్ట్మెంట్తో యుద్ధం చేస్తుందంటే, చేయాల్సిన దుస్థితికి తీసుకువచ్చిందంటే, అది ఒకసారి ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, లేకపోతే ఇంకేమంటారో వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈరోజు అమరావతి రైతులు ఏ విధంగా అయితే వాళ్ళ ప్రాంతం అభివృద్ధి జరగాలి, వాళ్ళ ఒక్క ప్రాంతమే అభివృద్ధి జరగాలి అంటున్నారు. అయితే ఆనాటి శ్రీకృష్ణ కమిటో, లేకపోతే శ్రీబాగ్ వడంబడికో, లేకపోతే ఆ తర్వాత ఎన్నో కారణాల వల్ల ఆ రోజు మద్రాసు నుంచి రాష్ట్రం విడిపోయినప్పుడు ఏదైతే కర్నూలు రాజధానిగా ఉండాలని కోరుకున్నామో, ఆ రోజుకి ఈ రోజుకి కూడా రాయలసీమ వాసులు మాకు ప్రత్యేక రాష్ట్రం రాయలసీమ రావాలని ఎవరూ కోరుకోలేదు. ఎందుకంటే రాయలసీమ వాసుల మనసు వెన్న. రాయలసీమ ప్రజలు ఎప్పుడు ఏం కోరుకుంటున్నారంటే అందరం బాగుండాలి, ఆ ప్రాంతంలో అన్నదమ్ములు బాగుండాలి, అక్కచెల్లెలు బాగుండాలి, ఈ ప్రాంతంలో అన్నదమ్ములు బాగుండాలి, అక్కచెల్లెలు బాగుండాలి, సమానంగా అభివృద్ధి చెందాలి, మనందరము కూడా ఆర్థిక పరిస్థితిని, అదే విధంగా జీవన స్థితులను అన్నింటినీ కూడా సమానంగా అభివృద్ధి పరచుకొని మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకురావాలి, అదే భావి భారత పౌరులకి మనం కానుకగా ఇవ్వాలని ఆకాంక్షిస్తూ మరి ఎక్కడా కూడా మాకు మాత్రమే రాయలసీమకు మాత్రమే రాజధాని కావాలని ఎక్కడా రాయలసీమ వాసులు కోరుకోవట్లేదు. రాయలసీమలో కూడా అభివృద్ధి జరగాలి అంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితేనే ఇక్కడ రాయలసీమ ప్రాంతం కూడా బాగుపడుతుంది. అదే విధంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర కూడా అక్కడ కూడా పరిపాలనా రాజధాని వచ్చినప్పుడే ఉత్తరాంధ్ర కూడా బాగుపడుతుంది అని కోరుకున్న మంచి మనసున్న ముఖ్యమంత్రి ఈ రోజు రాష్ట్రానికి వచ్చాడు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ సంతోషపడుతున్నారు. ఈ రోజు కరోనా కష్టకాలంలో కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా నిజంగా బతికి బట్టకట్టి ఈ రోజు 4 వేళ్లు నోట్లోకి వెళ్లి తింటున్నారు అంటే కూడా దానికి కారణం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న ప్రజలను, తన రాష్ట్రంలో తనకు ఓట్లేసి గెలిపించుకున్న ప్రజలను తన కన్నబిడ్డల్లాగా కాపు కాస్తున్నాడు. కాబట్టే ఈ రోజు ఈ రాష్ట్రము ఇంత క్షేమంగా, ఇంత పక్క రాష్ట్రాలలో తిండి లేక, వైద్య సదుపాయం లేక ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో ఈ రాష్ట్రంలో అటువంటి పరిస్థితులు రాకుండా సమయానికి అన్ని వసతులను కల్పిస్తూ, సమయానికి క్వారంటైన్స్ ను, హాస్పిటల్స్ ని, అదేవిధంగా ఆక్సిజన్ ను, అదేవిధంగా వారికి కూడా పోషకాహారాన్ని అందిస్తూ వ్యాక్సినేషన్ ఇన్ టైంలో చేసి ఈ రోజు రాష్ట్ర ప్రజలను కంటికి బిడ్డలాగా చూసుకుంటున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఎందుకయ్యా మీకు ఇంత కక్ష? నాకు అర్థం కావడం లేదు. ఎందుకింత కక్ష కట్టారు? ఎందుకింత ఇలాంటి ప్రభుత్వాన్ని మీరు కూలదోయాలని పన్నాగం పండుతున్నారు? ఎందుకు ఈ ప్రభుత్వం మీద, ఈ రాష్ట్రం మీద ఎందుకింత కక్ష?
చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇంకా ఇంకొక విషయం చూస్తే, ఇంకొక న్యూస్, మన సత్య హరిశ్చంద్రుడి పక్కింట్లో ఉండే ఆయన కొంతమంది రిటైర్డ్ జడ్జిలకు పదవులు కావాలి, కొంతమంది రిటైర్డ్ జడ్జిలకి పదవులు కావాలని మన సత్య హరిశ్చంద్రుడి పక్కింట్లో ఉన్న ఆయన ఈ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే సత్య హరిశ్చంద్రుడు ఈయన పక్క ఇళ్లలో ఉంటారు కాబట్టి ఆయన అందుకే ఓ జడ్జి ఎక్కడి నుంచో వచ్చి రాజ్యాంగ ఉల్లంఘన అంటున్నారు. సుప్రీంలో జడ్జిగా చేసిన వ్యక్తి తన కొడుకు పదవి కోసం జగన్ను పొగుడుతున్నాడు. అంటే కేవలము ఇది అన్యాయమని ప్రశ్నిస్తే, మరి ఆయన కూడా జడ్జిగా చేశారు కదా, ఆయన కూడా ఒక జడ్జే కదా, ఆయన మనోభావాలు కూడా, మరి అత్యున్నత స్థానంలో ఉన్న జడ్జిలని ఎవరు మాట్లాడినా సరే వాళ్ళు శిక్షకు అర్హులే కదా. మరి ఈరోజు చంద్రబాబు నాయుడుకు ఎందుకు శిక్షకు అర్హుడు కాదా? చంద్రబాబు నాయుడిని శిక్షించేదానికి మరి ఈరోజు ఒక జడ్జి స్థానంలో ఉన్న వ్యక్తిని మాట్లాడుతూ ఉంటే ఆయనకేమైనా హక్కులు, ఆయనకు సంబంధించిన ఏమన్నా ఆయన మనోభావాలకో లేకపోతే ఆయనకు ప్రత్యేకంగా మీలాగా రాజ్యాంగంలో రాయలేదా అన్నది ఒకసారి వాళ్ళ మనస్సాక్షికే వదిలేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియా కనుకుంటా జస్టిస్ చంద్రు గారు ఒక తన మెసేజ్ ని రిలీజ్ చేశారు. ఆయన దానికి ఈయన చేసిన వ్యాఖ్యలకు, అదేవిధంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు చంద్రు గారు కూడా ఘాటుగా సమాధానం ఇచ్చారు. తన కొడుకు ఆల్రెడీ ఒక కంపెనీలో తన మీద కేవలము అభియోగాలు మోపితేనే ఆ ఉద్యోగాన్ని వదులుకున్నాడని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా తాను ఎంతో ఉన్నతమైన స్థానం వచ్చి ఉన్నప్పుడు కూడా తాను సిపిఎం పార్టీలో పనిచేశానని, నేను అలా అమ్ముడుపోయే వారసత్వం తనది కాదని ఆయన చాలా చక్కగా రిప్లై చేశారు. కనీసము వ్యవస్థల్లో ఉన్న వాళ్ళో లేకపోతే ప్రజాస్వామ్యవాదులో లేదంటే ఈ రాజకీయ పదవుల కోసమో రాజకీయంగా వారు ఎలా అయిపోయారంటే రుగ్మత అంటారు, ఇది రాజకీయ రుగ్మత పట్టిన వాళ్ళకి ఆ జబ్బు ఎన్ని మందులు మనం రాయలసీమ భాషలో మందులు మాకులు అంటారు, ఎన్ని చేసినా వాళ్ళ రోగం అనేది తగ్గదనమాట. అలాంటి రోగ స్థితిలోకి వెళ్ళిపోయి ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా అమ్ముడుపోయిన వాళ్ళుగా కనిపిస్తున్నారు. ప్రశ్నించే వాళ్ళందరూ కూడా ఈ సమాజంలో బ్రతకడానికి వీల్లేదు, తిరగడానికి వీల్లేదు, అసలు వాళ్ళు మనుషులే కాదు అనే స్థాయిలోకి తీసుకెళ్లిపోయిన ఈ వ్యవస్థలు అంటే ఎంత దిగజారిపోయాయో ఈరోజు చూస్తున్నాం. నిజంగా వ్యవస్థల్లో చాలా మటుకు మేము కూడా చూస్తున్నాం. ఎవ్వరు ఈరోజు గత ప్రభుత్వంలో చూస్తే ఎక్కడా కూడా వ్యవస్థలు వాళ్ళ చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయాయి. వ్యవస్థలన్నీ కూడా వారు ఎలా చెప్తే అలా వినే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఈరోజు ఈ ప్రభుత్వంలో ఈ రోజుటికి కూడా ఆ వ్యవస్థలు ఈరోజు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏదైనా ఒక న్యాయం కోసమో ఒక పని కోసమో వెళ్ళినప్పుడు నిజంగా వాళ్ళు నిజంగా పేదవాళ్ళు, వాళ్ళు నిజంగా అన్యాయం అయిపోయిన వాళ్ళు, వాళ్ళు నిజంగా బాధితులు, వాళ్ళకు సహాయం చేయండి, హెల్ప్ చేయండి, వాళ్ళకి ఈ మేలు చేయండి అన్నా కూడా ఈరోజు ఎక్కడ అధికారులు వినే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఆనాటి వ్యవస్థలలో ఎవరైతే అప్పటి వ్యవస్థలలో ఎవరైతే నిలబడిపోయారో ఆ మనుషులే ఇప్పటికీ కొనసాగడం వల్ల ఈరోజు ఎక్కడా కూడా నిజంగా నీతి కోసము న్యాయం కోసము వెళితే కొంతమంది అలాంటి బానిసత్వంతో ఇంకా బతుకుతున్నారు. కాబట్టి ఈరోజు నిజంగా కొంతమందికి ఎటువంటి సహాయం అందించలేని దుస్థితిలో ఉన్నాం అన్నది నిజంగా ఒప్పుకోవాల్సిన సత్యం. ఈరోజు నిజంగా ఇలాంటి బానిసత్వం అంటే మేము తప్ప ఇంకెవ్వరు బతకకూడదు, మేము తప్ప ఇంకెవ్వరు పైకి రాకూడదు, మేము తప్ప ఇంకెవ్వరు ఇక్కడ అధికారాన్ని చెలాయించకూడదు, మేము తప్ప ఇక్కడ మాకే శాసనం, మాదే సామ్రాజ్యము అనే ఎవరైతే నియంత పోకడలకు పోతున్నారో ఆ నియంత పోకడలకు పోయే వాళ్ళందరికీ నేను నిజంగా ఒకటి చెప్పదలుచుకున్నా. ఈ రోజు ఉన్న వాళ్ళు రేపు పొద్దున బతికి లేరు, రేపున్న వాళ్ళు మొన్నాడు లేరు, అంతెందుకు ఇప్పుడు ఉన్నోళ్ళు రాత్రికి కూడా లేరు. అలాంటి పరిస్థితి ఇప్పుడు పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎవరిని ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు. కాబట్టి మీ నియంతృత్వాన్ని, మీ నియంత పోకడలను అదుపులో పెట్టుకొని కాస్త సమాజం కోసము, కాస్త అభాగ్యుల కోసము, అన్యాయం అయిపోయిన వాళ్ళ కోసము, నిజంగా నిరుపేదల కోసము మీ సమయాన్ని వెచ్చించి వారికి గన మేలు చేయగలిగితే నలుగురు మనం పోయినప్పుడో లేకపోతే మనం బతికినప్పుడో మన కోసం ఒక నలుగురు మన కోసం నిలబడతారు అన్న సత్యాన్ని అందరూ తెలుసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా ఈరోజు నిజంగా ఎంత దారుణమైన పరిస్థితులోకి ఉన్నామంటే
ఒక్క నిమిషం, ఇంకొకటి కూడా మీకు చూపిస్తాను. ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితులకి మనం వెళ్ళిపోయాము అంటే, ఈరోజు రాయలసీమ వాసుల మనోభావాలు లేవు. రాయలసీమ వాళ్లకు పౌరుషము లేదు. రాయలసీమ వాళ్ళది మనుషులు కాదు. రాయలసీమ వాళ్ళు అసలు లెక్కలేకి లేరు. ఏది ట్యాక్సులు కట్టడానికో లేకపోతే వాళ్ళు ఏదైనా సరే దాని వరకే ఉంటుంది తప్ప వాళ్ళందరూ డబ్బులంతా 1000 కోట్లు 100 కోట్లు ఇచ్చి అమరావతిని మాత్రమే డెవలప్ చేయండి అని ఉదారంగా డబ్బులు ఇచ్చేస్తా ఉండాలి. అప్పుడు రాయలసీమ వాళ్ళు, ఉత్తరాంధ్ర వాళ్ళు చాలా మంచోళ్ళు. అయితే వాళ్లకు కూడా సమానంగా అభివృద్ధి జరగాలి, సమానంగా మాకు కూడా ఎక్కడ మాకే ఉండాలనే స్వార్థము ఉత్తరాంధ్రలో లేదు, రాయలసీమలో లేదు. మాకే ఉండాలి, మేమే బతకాలి, మేమే ఉండాలి అన్నది రాయలసీమ వాసుల మనోగతం కాదు. అదేవిధంగా ఉత్తరాంధ్ర వాళ్ళ మనోగతం కూడా కాదు. అందరూ కోరుకునేది ఒకటే, అందరూ సమానంగా ఉండాలి, అందరం బాగుండాలి, అందరము సమానంగా ముందుకెళ్లాలి. ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడవాలంటే, మన జీవన స్థితిగతులు మంచిగా ముందుకు సాగాలంటే, మొన్న రాష్ట్రము విడిపోయే ముందు హైదరాబాద్ను వదిలి కట్టుబట్టలతో మనం ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా విడిపోయి వచ్చి ఎటువంటి ఇది లేకుండా అధికారం అంతా హైదరాబాద్లో కేంద్రీకృతం అవ్వడం వల్ల ఈ రోజు మనం ఏ విధంగా ఈ రోజు ఎంత డెవలప్మెంట్ కు దూరం అయ్యామో దానిని మళ్లీ రిపీట్ కాకూడదంటే అధికార వికేంద్రీకరణ జరిగి తీరాలి. మరో రాష్ట్ర విభజనకు తావులేని రాష్ట్రాన్ని మనం తయారు చేసుకోవాలంటే అధికార వికేంద్రీకరణ అన్నది ఖచ్చితంగా జరిగి తీరాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. కేవలం ఒక ప్రాంత వాసుల మనోభావాలను ఇంకొక ప్రాంతంలో వచ్చి మేము చెప్తాము, మేము రెచ్చగొడతాము, మేము అల్లర్లు సృష్టిస్తాము, మిమ్మల్ని మేము ఇబ్బంది పెడతాము అంటే కూడా ఓకే, రైట్, ఆల్ రైట్, మీరు కానియండి, రాయలసీమ వాళ్ళని తిట్టండి, రాయలసీమ వాళ్ళ హక్కుల్ని కాలరాయండి, రాయలసీమ వాళ్లకు బతికే హక్కే లేదు, మేం మాత్రమే దేవలోకం నుంచి ఊడిపడ్డామనే విధంగా మీరు కానివ్వండి అని ఏ విధంగా అయితే వారు ప్రోత్సాహం ఇస్తున్నారో అది ముమ్మాటికి తప్పు. ఖచ్చితంగా రాయలసీమలో అల్లర్లకి, రాయలసీమలో ప్రజల మనోభావాలకు దెబ్బతీసే విధంగా విధ్వంసాలు రెచ్చగొట్టే విధంగా ఇక్కడ తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో మీరు గన బహిరంగ సభల పేరిట ఈ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టి ఇక్కడ ఏదైనా విధ్వంసానికి తెరలేపితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారో తీర్పులు ఇచ్చే మీరే ఒకసారి ఆలోచించుకుంటే మంచిది. దానికి బాధ్యత కూడా మీరే వహించాలి. రాయలసీమ ప్రజలు మనోభావాలు ఎప్పుడూ కూడా చాలా సున్నితస్కులు, చాలా సాదర స్వాగతం పలికేవాళ్ళు. ఈరోజు రాయలసీమ ప్రాంత ప్రజలు కూడా వారి హక్కులకు, వారి యొక్క వెనుకబాటుతనాన్ని కూడా అధికార వికేంద్రీకరణ ద్వారా వారి జీవితాలను కూడా బాగుపరచాలని ఈరోజు నిజంగా వేలాది మంది రోడ్లెక్కారు. ఈరోజు అంటే నిజంగా తిరుపతి నగరం అంతా నిండిపోయింది. ఈరోజు రాయలసీమ హక్కుల పోరాట సమితి చేసినటువంటి ర్యాలీ అదే పిలుపునివ్వలేదు, ఎవరికి పిలుపునివ్వలేదు. వారు ఇంకా పిలుపునిస్తే రాయలసీమలో తిరుపతి నిండిపోతుంది. మరి అమరావతి ప్రజలు ఈరోజు బహిరంగ సభ రేపు ఈరోజు పెడుతున్నారు అంటే మరి రాయలసీమ ప్రజల మనోభావాలు దెబ్బతీయటానిక, రాయలసీమ ప్రజలను రెచ్చగొట్టడానిక, రాయలసీమలో విధ్వంసాలు సృష్టించే ఆధ్యాత్మిక క్షేత్రంలో మరి ఆ ప్రాంతాల మధ్య చిచ్చురిపే కార్యక్రమానికి ఏమన్నా శ్రీకారం చుట్టారా అన్నది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మన ప్రాంత అభివృద్ధి, మన ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేదానికి ప్రతి ఒక్కరి వంతు కూడా ఉండాలని, తప్పకుండా అధికార వికేంద్రీకరణే మరి అందరికీ అంతిమ లక్ష్యం అవ్వాలని, అధికార వికేంద్రీకరణ జరిగితేనే ఈ రాయలసీమ వాసుల నిజంగా ఎన్నో ఏండ్ల నుంచి వెనుకబాటుతనానికి సమాధానం దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అధికార వికేంద్రీకరణను స్వాగతించే విధంగా ఉండాలని, అదేవిధంగా కొన్ని పచ్చ ఛానల్స్ లో మహిళల గురించి, ఆడపిల్లల గురించి అసభ్య ప్రసారాలు చేస్తూ అసభ్యంగా మాట్లాడితే నిజంగా ఇదే మహిళలు ఆంధ్రప్రదేశ్ మహిళలు మిమ్మల్ని చెప్పులు తీసుకొని కొడతారన్న విషయాలు గుర్తెరిగి మనసులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని తెలియజేసుకుంటూ, మా మహిళల మనోభావాలను కించపరిచే విధంగా, అవమానించే విధంగా మాట్లాడే ఏ ఒక్కరికైనా బుద్ధి చెప్తామో నిజంగా
ఇలాంటివి మానుకొని ప్రవర్తిస్తే మీ జర్నలిజానికి కూడా కాస్త మంచిగా ఉంటుందని కోరుకుంటూ, అదేవిధంగా నిజంగా సుప్రీంకోర్టు సీజే గారు ఒక వ్యాఖ్య చేశారు నిన్న ఆయన మాట్లాడుతూ, ఒక బుక్ రిలీజ్ లో మాట్లాడుతూ, వ్యవస్థలు జర్నలిజము ప్రశ్నించే వైపుగా ప్రయాణం చేయాలి, ప్రశ్నించే తత్వాన్ని జర్నలిజము అలవర్చుకోవాలి. ఒకప్పుడు నేను ప్రశ్నించే తత్వం ఉన్నింది, అక్కడ జరిగే అన్యాయాలను పేపర్లో చూసినప్పుడు, మీడియాలో చూసినప్పుడు నిజంగా చాలా ఉద్వేగానికి గురయ్యే వాళ్ళము. ఈ రోజు అవన్నీ లేవు. ప్రశ్నించే తత్వం జర్నలిజంలో రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా చిత్తూరు ప్రాంతము, తిరుపతి, శేషాచల అడవుల్లో ఎర్రచందనము స్మగ్లింగ్ జరుగుతోంది, అవన్నీ మాట్లాడారు. ఇది నిజంగా చెప్పాలంటే ప్రశ్నించే తత్వాన్ని గొంతు నులిమేసింది ఈ వ్యవస్థలే. కాబట్టి ప్రశ్నించకూడదు. ఎక్కడా కూడా మీరు ప్రజాస్వామ్యంలో మీరు ప్రశ్నించటానికే కుదరదు అని మీరు ఏ విధంగా అయితే గొంతులు నొక్కేశారో ఆ రోజే జర్నలిజము బ్రోకరిజం చేసింది. అదేవిధంగా ప్రజలందరూ కూడా భయపడి, నిజంగా ఆ వ్యవస్థలకు భయపడి నోర్లు మూసుకొని ఇంట్లో కూర్చున్నారు. కొంతమంది నోరెత్తినోళ్లు జైళ్లలో కూర్చున్నారు. కొంతమంది ఇప్పటికీ కోర్టుల చుట్టుకారము, సిబిఐల చుట్టుకారము తిరుగుతున్నారు. కాబట్టి దయచేసి విఘ్నులైన ఉన్నత స్థానంలో ఉన్నటువంటి, అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి పెద్దలు, కనీసం మనుషులుగా పుట్టాం మేము కూడా. మాకు కూడా కొన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొన్ని రాజ్యాంగంలో మాకు కూడా కొన్ని హక్కులను కల్పించారు. కాబట్టి ఆ హక్కులని మాకు కూడా వినియోగించుకునే అవకాశాన్ని ఈ ప్రజలకు, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులని, వారి యొక్క మనోభావాలని నిజంగా పరిగణలోకి తీసుకోవాలని, వారి ప్రశ్నించే తత్వాన్ని కూడా పెంచాలని, ప్రశ్నించే విధంగా తయారయ్యేట్టుగా మరి మీలాంటి పెద్దలు మోటివేట్ చేయాలని కోరుకుంటూ, నిజంగా ఈ ప్రజాస్వామ్యము నిజంగా ఎంతకాలము ఇలా బానిసత్వాన్ని బతకాలో తెలియని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరిలో కూడా అవేర్నెస్ వస్తుంది. ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి రావాలని, ప్రశ్నించాలని, తప్పకుండా మన హక్కులను, మన యొక్క ఏవైతే మన వాటాలు, మన హక్కులు, మన ప్రజాస్వామ్యము, మనకు రాజ్యాంగము మనకు కల్పించిందో వాటన్నింటినీ ఉపయోగించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఇంకేమన్నా మాట్లాడితే నన్ను కూడా లోపలేస్తారేమో అని భయం. వేసినా పర్వాలేదు, వెళ్ళడానికి కూడా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడానికి సిద్ధంగా ఉండాలి. అన్నింటికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం మనుషులం, మనకు హక్కులున్నాయి. మనం ఏదైనా తప్పు అనిపిస్తే ఆ తప్పును మనం ఎంతవరకైనా సరే బయటికి తీసుకెళ్లి ప్రశ్నించే తత్వం ప్రతి ఒక్కరిలో ఉండాలి. అది రాయలసీమ వాసిగా నాకుంది, మీకందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను, రాయలసీమ ఆడబిడ్డగా. థ్యాంక్ యూ.